straight away, single word, single sentence. Next time onwards, if anybody is indulged, even the parents are not agreeing, we will do our duty. That's it. And thank you very much for patient listening. And I hope all the students who are very brilliant minds, fresh minds, and I requested the elder students or seniors to be very, very cooperative with the freshers. They will be coming with lots of fear, lots of anxiety to the college, and receive them with a great compassion, great the brotherlyhood, and be like a big brother. Will you do all this, all of you? There is no sound. No sound. Yes. Okay. ఈ రోజు ఇక్కడికి యాక్చువల్గా నేను నిన్న చార్జ్ తీసుకున్నాను. నిన్న చార్జ్ తీసుకున్నప్పుడే పేపర్లలో మన విద్యార్థులు చాలా పెద్ద హెడ్లైన్స్లో రాశారు. ర్యాగింగ్ చూద్దాము అని, ఇంత పెద్ద భూతం ఉన్నా చూద్దామని. సో ఈరోజు నెక్స్ట్ డే నిన్న చూసిన నెక్స్ట్ సెకండ్ డే టుడే వీఆర్ గోయింగ్ టు కండక్ట్ గుడ్ కౌన్సిలింగ్ సెషన్ కాదు, అడ్వైస్ కాదు, ఇట్స్ అ వార్నింగ్. జస్ట్ ఐ కేమ్ హియర్ టు వార్న్ యూ పీపుల్. ఇట్స్ నాట్ ఎ డిస్కషన్, ఇట్స్ నాట్ ఎ కౌన్సిలింగ్, ఇట్స్ నాట్ ఎన్ అడ్వైస్. యూ నో ఆల్ దీస్ థింగ్స్, but you know today that is a warning. That's it. And coming to already Chaitra చాలా అమ్మాయి కాబట్టి చాలా సాఫ్ట్గా చెప్పింది. నేను స్ట్రైట్ సింగిల్ వర్డ్, సింగిల్ లైన్, ఆ లైన్ మీకు దాటకూడదు. ఈ కాలేజ్ నుంచి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు 2 years బేబీ ఈ కాలేజ్. మేడం గారు చెప్పారు, ఇప్పుడు దీనికోసం ఎంతో కష్టపడ్డాం, ఎంతో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ అని తీసుకొచ్చాం. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద వెరీ బిగ్ హాల్, ఇట్స్ అ వెరీ గుడ్ డెవలప్మెంట్. 300 members ఇక్కడ సిన్స్లో చదువుతున్నారు. యూఆర్ ఆల్ డాక్టర్స్. సో డాక్టర్స్ ఇలా చేస్తే ఎట్లా అని క్వశ్చన్ వస్తుంది. నిన్న ఈ ఇష్యూ డైరెక్ట్గా ఎమ్మెల్సీ గారు ఒకరు లేవనెత్తారు కౌన్సిల్లో రామగుండంలో ఇలా జరిగింది అని. అంటే డైరెక్ట్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లోకి వెళ్ళింది. దానికి గ్రావిటీ చూడండి. ఒక్కరు చిన్న చేసిన దానికి స్టేట్లో అక్కడికి వెళ్ళి దాని క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. మీ సినిమాలో చూసుంటారు, అధ్యక్ష ఇలా జరిగింది అని. ఓకే, అంటే అంత ఫేమస్ అయిపోయాను. ఫేమస్ దేనికి కావాలి? నేనంతా చాలా కష్టపడి కూడా ఇందాక ఆమె డాక్టర్. నిజానికి నేను చెప్తాను, ఎంబీబీఎస్ సీట్ కోసం ఎంత కష్టపడతారు. నేను 2 times ప్రిపేర్ అయినా, డిగ్రీ కూడా వదిలేశాను. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసి ఎంబీబీఎస్ తెచ్చుకోవడానికి కోసము డిగ్రీ కూడా ఎగ్జామ్స్ రాయకుండా కూర్చొని చదివినా నాకు రాలేదు. ఇందాక డాక్టర్ గారు స్టెథోస్కోప్ వేసుకుని కూర్చున్నారు, నా కళ్ళు అక్కడే పోతున్నాయి. ఈవెన్ దో నా అదృష్టానికి గన్ వచ్చినా దాని మీద కన్నకి స్ట్రెస్ మీదే ఉంది. ఓకే, అది మీరు సాధించారు. మీరు సీట్ కొట్టినప్పుడు మీ తల్లిదండ్రులు ఎంత హ్యాపీ అయింటారు. ఓకే, సో అది ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఆనందం కోసమో, చిన్న ఏదో ఆకతాయిగా చేద్దామనో, లేకపోతే ఇక నాకేంటి ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయినా నాకు ఎప్పుడు చేస్తే ఏం కాదు అని అనుకోవద్దు. అనుకొని అదొక నా ఆల్రెడీ నిన్న చెప్పాను నేను, సీనియర్ ఎట్లా ఉండాలంటే ఒక అన్నలా ఉండాలి. ఒక పెద్ద మనిషి లాగా, ఏమన్నా మీకు ఏమొచ్చింది నేను చూసుకుంటుందా, ఏం టెన్షన్ పడకు అని చూసుకునేటట్టు ఉండాలి. యూ షుడ్ బి లైక్ ఎ మెంటర్, యూ షుడ్ లైక్ ఎ బిగ్ బ్రదర్. ఓకే, అండ్ మీరు ఒక 12th ఫెయిల్ అనే సినిమా వచ్చింది. ఓకే, ఐపీఎస్ అవుతాడు అబ్బాయి. ఈవెన్ టాయిలెట్ కూడా కడిగిన తర్వాత ఐపీఎస్ అయితే అది రియల్ స్టోరీ. దాంట్లో ఒక అతను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి చాలాసార్లు ఇంటర్వ్యూ రాక 4 సార్లు ఫెయిల్ అయ్యి అటెంప్ట్స్ కూడా అయిపోయి కోచింగ్ సెంటర్ పెట్టేటాడు. అతను ఎలా ఉంటాడు, అతను ర్యాగింగ్
మీకేం వస్తారా, మీ పిల్లలు ఇంతేరా, మీరు బ్యాక్గ్రౌండ్ ఇంతేరా అని అనొచ్చు కదా. ఇట్స్ నాట్ అ బ్యాక్గ్రౌండ్. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావని, ఎక్కడి నుంచి వచ్చావని, ఏ రూమ్ మీద వచ్చినావని కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా తెలిసిన వాళ్ళ ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉన్నాడు. అతను వాళ్ళ ఇల్లు గటర్ మీద ఒక చిన్న స్లాబ్ మీద పూరి గుడిసే. నా ఈజ్ ఎంబీబీఎస్ డాక్టర్ ఇన్ ఒంగోలు. గటర్ మీద చిన్న స్లాబ్ ఉంటుంది కదా, దాని మీద పూరి గుడిసే. అక్కడ నుండి చదువుకొని ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యాడు. దట్ ఈస్ హ్యావింగ్ that much image you have. And another example I will tell you. After the intermediate, నా క్లాస్మేట్ ప్రిపేర్ అయ్యాక అతనికి నాకన్నా బాగా చదువుకున్నాడు, మరి ఎలా చదువుకున్నాడో తెలియదు. అతనికి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంబీబీఎస్ వచ్చింది. ఎంబీబీఎస్ వచ్చినప్పుడు మాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అందరం జాయిన్ అయినాము. ఇంకా అప్పుడే రిజల్ట్స్ వచ్చినాయి. అతన్ని స్టేజ్ మీద పిలిచి అప్పుడే డాక్టర్ సలాం అనడము అట్లా చూస్తే మాకు షాక్. ఇంత వాల్యూ ఇస్తారా అని. సో అప్పుడు అందరికి ఇన్స్పైర్ అయ్యాం కదా. సో అప్పుడు మేము ప్రిపేర్ అవ్వడం జరిగింది. అసలు మాకు నానే లేదు. అఫ్కోర్స్ దాని తర్వాత వేరే ప్రిపేర్ అయినాము. ఇప్పుడు ఇలా ఉన్నాం. అదే ఫైర్. ఆ ఫైర్తోనే ఇంతవరకు వచ్చాము. మీరు కూడా ఫైర్తోనే ఇంతవరకు కొట్టారు. చాలా మంది రాస్తారే, మరి రాలేదే వాళ్ళకు. యు ఆర్ బ్రిలియంట్ స్టూడెంట్స్. యు ఆర్ ద క్రీమ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ అపియర్డ్. అక్కడ వచ్చి ఎంత ఫిల్టర్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో అంత ర్యాగింగ్ కానీ దానికి ఒక పేరు ఇదంతా ఎందుకు? ఐ రిక్వెస్ట్ యూ, ఐ వార్న్ యూ నాట్ టు ఇండల్జ్ ఎనీ సచ్ ఆఫ్ ఎనీ కైండ్. దాంట్లో భాగంగానే దాని యాక్ట్ చదువుతాను. వాట్ ఈస్ ర్యాగింగ్ మీన్స్? ఇన్ కామన్ పార్లాన్స్, ర్యాగింగ్ మీన్స్ paying practical jokes on somebody or teaching someone a lesson, and a lesson kaadu. Okay? The Honorable Supreme Court of India perhaps has given more comprehensive meaning of ragging as under. Ragging is any disorderly conduct. Ragging is disorder. You know the medical students, you know that what is disorder. Disorderly conduct, whether by words spoken or written or by any act which has the effect of teasing. డీసీపీ కొత్తగా వచ్చినా, ప్రతి సిపి కొత్తగా వచ్చినా రౌడీలందరూ పిలుస్తారు. నువ్వు వాళ్ళు రాస్తారు, ఈరోజు రౌడీలందరూ పిలిచారంటే పోలీసులు తమదైన శైలిలో రౌడీలను చేశారు అని. తమదైన శైలి అంటే మీకు తెలుసుంటారు. ఓకే, అది రౌడీ యాక్ట్. Indisciplined activities which cause or likely to cause annoyance, hardship or psychological harm. ఏమైనా మీ ఇట్లాంటి యాక్షన్తో వాడు సైకలాజికల్గా ఫీల్ అయ్యి లోపల కూర్చొని భయపడుతున్నా అంటే దట్ ఈస్ ఆల్సో రైట్. harm or to raise fear or apprehension thereof in a fresher or a junior student, and which has the effect of causing or generating a sense of shame కలిగించడం కూడా, or embarrassment so as to adversely affect the psyche of the fresher or junior student. ఒక జూనియర్ స్టూడెంట్ కానీ ఒక ఫ్రెషర్కి కానీ ఇలాంటివన్నీ దీంట్లో ఉన్న అన్ని ఏది జరిగినా అది ర్యాగింగ్ కిందకి వస్తుంది. ఒక షేమ్ ఫీల్ అయ్యేటట్టు చేసినాడు ఎవడు వచ్చి ఇట్లా అరే ఆయన ఇది చేసుకో, షేవింగ్ చేసుకో, ఇప్పుడు గుండు కొట్టిస్తా, అట్లా ఎనీ కైండ్ ఆఫ్ దీస్ is ragging, and there is a severe act, and once the act is enacted against you, enforced against you, and your lawyer will finish. And అనుకుంటారు, అబ్బా నాకు జాబ్ వస్తే కదా నేను క్లినిక్ పెట్టుకుంటా, నేను ఏమైనా సంపాదిస్తాను అనుకోవచ్చు. నీకు పాస్పోర్ట్ రాదు, యుఎస్కి కానీ ఇక్కడ నేను పోలేవు, నీకు డ్రైవింగ్ లైసెన్స్ చెక్ ఉంటుంది, నీకు ఇక్కడ అయిపోతుంది ఆధార్ కార్డు చెక్ అవుతుంది, ఏది రాదు. అప్పుడు ఆల్మోస్ట్ జీరో. ఈవెన్ ఇఫ్ హ్యావ్ డిగ్రీ, ఇట్స్ యూజ్లెస్. యువర్ డిగ్రీ విల్ బి యూజ్లెస్. అండ్ దట్స్ వై ఐ am mandatorily saying, statutorily saying, it should not be removed and shift, delete from your mind.
అట్లాంటిది ఏమన్నా ఇంకా ఉంటే షిఫ్ట్ డిలీట్ ఫ్రమ్ యువర్ మైండ్.